నటుడు ప్రకాష్ రాజ్కి ఏపీ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులపై అవగాహన అంతంత మాత్రం. ఆంధ్రప్రదేశ్ ఇన్నేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా అవస్థలు పడుతోంది. సరే, ఎట్టకేలకి రాష్ట్రానికంటూ ఒక అవకాశం వచ్చిందని, అమరావతి ఆ రాష్ట్ర రాజధాని అని సంబరపడేలోపు ఏ దుష్టకన్ను పడిందో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. జనం సొమ్ము పప్పు బెల్లాల్లా ఖర్చు చేసిన జగన్ తర్వాత అదే జనం చేత దారుణమైన పరాభవానికి లోనై ఘోరమైన ఓటమికి పాలయ్యారు. ఒకప్పుడు మీకొచ్చిన ఆ 23 సీట్లలో కొందరిని లాక్కుంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని బాబును భయపెట్టిన జగన్ చివరికి ప్రతిపక్ష హోదాకి కూడా నోచుకోలేకపోయారు. కర్మ రిటర్న్స్ థియరీ నిలువెత్తు నిదర్శనంగా మిగిలిపోయారు. ఇదంతా అలా ఉంచితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజధానిని పునర్నిర్మించుకోవడంలో భాగంగా పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకుంటూ వచ్చే రోజుల్లో ఎవరెన్ని చేసినా సరే ఇక్కడి నుంచి రాజధాని మార్చడానికి వీల్లేని విధంగా ఒక చట్టం తేవాలని నిర్ణయించింది. 5 ఏళ్ల పాటు పనులు పడకేసిన పోలవరంతో పాటు బనకచెర్లను సైతం నిర్మించే ఆలోచన చేస్తోంది. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆపై విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి మొన్నటికి మొన్న 11,500 కోట్ల రూపాయలను కేంద్రం నుంచి పొందింది. ఇంకా ఎన్నో ప్రాజెక్టులు, మరెన్నో కంపెనీలను ఆంధ్రప్రదేశ్ బాట పట్టడానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది బాబు నాయకత్వంలోని ప్రభుత్వం. ఒక పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, మరోపక్క సుదీర్ఘ తీర ప్రాంతమైన ఏపీని అందుకు అనువుగా మార్చుకోవడానికి చేయగలిగినంత చేయాల్సినంత చేస్తోంది. ఒకవేళ జగన్ తిరిగొస్తే పరిస్థితి ఏంటని స్వయంగా పెట్టుబడిదారులు అడగడంతో ఆ భయాన్ని తొలగించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఇన్ని సమస్యలుంటే ఎలాంటి మంత్రిత్వ అనుభవం లేకుండా ఏకంగా ముఖ్యమంత్రి అయి ఆపై తన ఓట్ల కోసం స్వార్థంతో కొందరికి ఎడాపెడా డబ్బులు పంచేసి ఆపై వారి ద్వారా కూడా సరైన ఆదరణకు నోచుకోక ఘోరంగా ఓడారు జగన్. ఇదంతా పక్కన పెట్టి రాహుల్ గాంధీ ఏదో ప్రెజెంటేషన్ ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ని అడ్డుపెట్టుకుని ప్రకాష్ రాజ్ అవాకులు చవాకులు పెడుతున్నారు. నిజానికి ఆయనకున్న అభ్యంతరం సనాతన ధర్మం. బేసిక్గానే ప్రకాష్ రాజ్ ఒక సెక్యులరిస్ట్. ఆయన బ్యాక్గ్రౌండ్ అలాంటిది. నేడు మోదీ అన్నా, బీజేపీ అన్నా, హిందుత్వం అన్నా గిట్టక జస్ట్ ఆస్కింగ్ పేరిట పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ కాలయాపన చేస్తూ ఉంటారు ప్రకాష్ రాజ్. ఇవాళ పవన్ కళ్యాణ్ రాజకీయంగా అన్ఫిట్ అంటోన్న ప్రకాష్ రాజ్ తాను పుట్టిన బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. అలాగని తన రాజకీయాలను ఆపక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ టాలెంట్ చూపించాలని ట్రై చేశారు. మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసి అక్కడా దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. పవన్ ఇటీవల సనాతన ధర్మసారథిగా ప్రచారం మొదలుపెట్టడంతో ప్రకాష్ రాజ్ ఇంత వ్యతిరేకత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే రాహుల్ గాంధీ ప్రెజెంటేషన్ అడ్డుపెట్టుకున్న ప్రకాష్ రాజ్ ఏపీలో కూటమి గెలిచిందంటే అందుకు కారణం ఈవీఎంగా చెప్పుకొస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే రాహుల్ గాంధీ డైరెక్ట్గా ఏపీనే ఉదహరించేవారు కదా. మరలా ఎందుకు చేయలేదు? ఆయన మాటల్లో చేతల్లో ఎక్కడా ఏపీ ప్రస్తావన ఎందుకు లేదు? ఇదొక ప్రశ్న కాగా, రాహుల్ గాంధీ కర్ణాటకలోని మహదేవ్పుర అనే నియోజకవర్గం నుంచి ఆపై మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావించారు తప్పితే ఎక్కడా ఏపీ వివరణ చేయలేదు. అంటే దీని అర్థమేంటి? ఇంత రీసెర్చ్ చేశానని చెబుతున్న రాహుల్కి ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా కూటమి గెలిచినట్టు ఆధారాలు ఎక్కడా కనిపించలేదనేగా. కనీసం ఆయన ఏపీ విషయంలో ఫీలర్ కూడా ఇవ్వడం లేదు. దీని అర్థమేంటి? ఇక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు ఆయనకు కూడా ఆధారాలు లభించడం లేదనేగా. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్ అంటే అస్సలు కడుపు మంట. ఇందాకే అనుకున్నట్టు ఆయన భుజానికి ఎత్తుకున్న సనాతన ధర్మ పరిరక్షణ ఈ విషయంలో నేరుగా టార్గెట్ చేయవచ్చు ప్రకాష్ రాజ్. కానీ ఆయన అలా చేయడం లేదు. ఇదే కమల్ హాసన్ సనాతన ధర్మానికి విరుగుడు విద్య అంటూ తాను కనీసం 10th కూడా పాస్ కాకుండానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందుకు తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు. కమల్ తల నరికేస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో నేరుగా సనాతన ధర్మాన్ని అటాక్ చేయలేని ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గెలుపుపై పదే పదే కామెంట్స్ చేస్తూ రెచ్చగొడుతున్నారు.